A² + B² + 2AB బాగుందన్న సినిమా బాగుంది. ముగ్గురు మాత్రం దుమ్ము లేపేసిరన్నా. అసలు చూస్తే మైండ్ బ్లో అయిపోయిందన్న. అబ్బా స్వాతి రెడ్డి వేసే డ్యాన్సులు, ఆ రొమాన్స్లు, ఆ ఫిగర్ ఉంది. అబ్బా నేను చూసి గిరగల కొట్టేసుకున్నా. నా అయితే మైండ్ పోయింది భయ్యా, మైండ్ పోయింది. పోక్రి ట్విస్ట్ లాంటిది ఒకటి ఉంటుంది, క్లైమాక్స్ లో రిలీవ్ అవుతుంది. ఓన్లీ పంచులతో నవ్వేస్తే సరిపోదు కదా సినిమా అంటే. ఒక్కళ్ళు కూడా సీట్లో కూర్చోట్లేదు, మొత్తం పడిపడి నవ్వుతున్నారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. నా మ్యాట్ 2 సినిమా చూస్తున్నా మాత్రం దుమ్ము లేచిపోయిందన్న. ఏముందన్న సినిమా, ముగ్గురు మాత్రం దుమ్ము లేపేసిరన్నా. అసలు చూస్తే మైండ్ బ్లో అయిపోయిందన్న. అసలు ప్రతి సీన్ చూసినా మనం ఎంజాయ్ చేస్తాం. ఆ స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ఎక్కడ చూసినా మనకు బోర్ అనిపించింది. ఎందుకంటే నవీన్ గారి యాక్టింగ్ మాత్రం ఇలా దుమ్ము లేపేసి అంటే మళ్ళీ మనకు ఒక హ్యాపీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఒక ప్రేమ దేశం, ఒక మన హ్యాపీ డేస్ అలాంటి సినిమా మనం కాలేజ్ స్టూడెంట్స్ ఎలా ఎంజాయ్ చేసారో ఈ సినిమా కూడా అలా ఎంజాయ్ చేయొచ్చు. అంతా బాగుంది. ఆ స్క్రీన్ ప్లే చూసినా కానీ, డైరెక్షన్, ఆ ఫైట్స్ కానీ, అంటే ఎలివేషన్స్ కానీ, ఒక హార్ట్ టచింగ్ సీన్స్ కానీ ఎక్కడ మనకు బోరింగ్ ఉంటుంది. ఇది ఒక కొత్త కథతో వచ్చిన డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే ఇలాంటి కథ తీసుకొచ్చి ఛానల్ తర్వాత మాకు ఒక మంచి బూస్ట్ మూవీ అనేది ఇచ్చారు. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ ఫ్రైడే చిన్న సినిమాలుగా కాకుండా పెద్ద సినిమాలుగా తీసుకోపారు సార్. ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ సమ్మర్కి పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా మనకు బోరింగ్ అనేది లేదు. ప్రతి సీన్ చూస్తే మనకు ఎంజాయ్మెంట్, అంటే ఒక స్టూడెంట్స్ అంటే ఎలా ఉండాలో చూపించిండు. బ్రో మ్యాట్ సీక్వెల్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్రో. చాలా అంటే చాలా బాగుంది. ఎంట్రన్స్తోనే మనకి చాలా నవ్విస్తారు అనమాట. ఇంక ఎండ కాడు పడేంత వరకు నవ్వుతూనే ఉంటాం. ఇంకెక్కడ నాన్ స్టాప్ బ్రేక్లు అనమాట. ఇంకెక్కడ బ్రేకులు పడడానికి నవ్వులకి మాత్రం సీట్లు ఎచ్చుని కూర్చొని మరి నవ్వుతారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. అలాగే సంగీత్ శోభన్ గారు యాటిట్యూడ్ కానీ, ఆ కామెడీ కానీ, ప్రతి క్యారెక్టర్ కూడా, ఇంకా మనకి ఇచ్చిన ఎలివేషన్స్ కూడా క్లైమాక్స్లో ఎన్టీఆర్ గారు బాగా మీదకి ఇచ్చిన ఎలివేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అనమాట. నాగవంశీ గారు చెప్పిందే ఉంది. ఎటువంటి లాజిక్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఓన్లీ కామెడీ సినిమా అనమాట. ఎటువంటి ఎమోషన్స్ కానీ, లేదంటే ఎటువంటి లాంగ్ హై ఎక్స్పెక్టేషన్స్, ఎలివేషన్స్ కానీ ఏముండో, ఓన్లీ నవ్వుకోవడం. సినిమా అంతా కూడా నవ్వుకోవడం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఒక స్పోక్ సాంగ్స్ ఉంటాయి 2-3, అవి కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఎవ్రీ మినిట్ కూడా చాలా అంటే చాలా నవ్వించారు. అలాగే సెకండ్ హాఫ్లో అన్నీప్ గారి క్యామియో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ సీన్ అయితే నిజంగా ఇంకా సీట్లు పడి నవ్వుతారు అనమాట. నవ్వుకుని జరలు వస్తుంది అనమాట. అంత బాగుంది సినిమా. ఇంకా ఏదైనా హాస్పిటల్ వాళ్ళు తానే బిల్లు కడతాను కాబట్టి చాలా మంది బిల్లు కట్టవలసి వస్తుంది. సో చాలా బాగుంది. ఇంకోటి క్లైమాక్స్ అండ్ ఎలివేషన్ ఫైట్ చాలా అంటే చాలా బాగుంది. ఒక పోక్రి ట్విస్ట్ లాంటిది ఒకటి ఉంటుంది, క్లైమాక్స్లో రిలీవ్ అవుతుంది. అంటే మ్యాట్ 1కి మ్యాట్ 2కి పెద్ద కంపారిజన్గా ఏమీ లేదు. బట్ అది కంటిన్యూ చేయడం బాగానే అనిపించింది క్లైమాక్స్ వైజ్ అండి. ఇది అనుదీప్ గారి ఎంట్రీ బాగా అనిపించింది. అండ్ లైలా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కొంచెం మ్యాడ్ 1 వాస్ బెటర్ ఇస్ మై నా ఒపీనియన్. సో అది ఇట్స్ పర్సనల్ చాయిస్. సీక్వెల్కి ఓకే, మనం మేబీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల దేనో తెలియదు. బట్ దట్ మూవీ ఇస్ వెరీ గుడ్. స్టోరీ మనం ఎక్స్పెక్టే చేయకూడదులే. కామెడీ ఎక్స్పెక్ట్ చేసినా కూడా కొంచెం అంత ఎక్స్పెక్టేషన్ లేకుండా బ్లాంక్గా పోతే వెరీ నైస్. ఎంటర్టైన్ చేసి పంపించాడు 3 గంటలు. మ్యాడ్ మ్యాక్స్ నాకైతే మరీ అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఆల్రెడీ ఆయన చెప్పేశారు, నాగవంశీ గారు చెప్పేశారు, వచ్చామా చూసామా వెళ్ళామా అన్నట్టు ఉంటే హెల్దీగా ఉంటుంది ఎవరికైనా అన్నట్టు. సో అదే ఉంది సినిమాలో. వచ్చాము, కూర్చున్నాము, నవ్వాము, వచ్చేసాము థియేటర్ నుంచి. ఆయన ఆల్రెడీ స్టోరీ ఏం లేవయ్యా, వచ్చారా చూసారా వెళ్ళిపోండి అన్నారు. సినిమా కూడా అంతే ఉంది. నాకు 1 చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఏంటి అంటే అక్కడ స్టూడెంట్ లైఫ్ స్టోరీ, వాళ్ళ పంచులు కావచ్చు, వాళ్ళ ఎమోషన్స్ కావచ్చు, అన్నీ చాలా కనెక్ట్ అవుతాయి. బట్ ఇందులో ఎలాంటి కనెక్టివిటీ లేకుండా ఏదో పంచులు పడుతున్నాయి నవ్వుతున్నాం తప్ప ఇంకెక్కడ సింక్ అయినట్టు ఏం అనిపించలేదు నాకు. సాంగ్స్ కూడా ఇంకొంచెం బాగా చేసి ఉండొచ్చు, వేరే సాంగ్స్ ఏవో పెట్టి ఉండొచ్చు అనిపించింది. ఓన్లీ ఒక సాంగ్ స్వాతి రెడ్డి సాంగ్ కొంచెం ఇంపాక్ట్ అనిపించింది నాకు. ఇంకోటి 5-10 మినిట్స్కి కొత్త హీరోయిన్ క్యారెక్టర్, అంటే హీరోయిన్స్ కాదు వాళ్ళు క్యారెక్టర్స్, మనల్ని ఎంటర్టైన్ చేయడానికి కొత్త క్యారెక్టర్లు వస్తున్నాయి. అది చాలా బాగా అనిపించింది. బాయ్ క్యారెక్టర్ సూపర్ అనిపిస్తుంది. అదే ఫన్కి మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాం. కాకపోతే ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం జనరేట్ చేస్తుంటే బాగుండు, స్టోరీలో కావచ్చు, లేకుంటే ఆ పంచెస్ కావచ్చు, ఇంకొంచెం జనరేట్ చేసి ఉండొచ్చు అని ఫీల్ వచ్చింది. ఎందుకంటే ఓన్లీ పంచులతో నవ్వేస్తే సరిపోదు కదా సినిమా అంటే. ఆ ఒక్క ఫీలింగ్ నాకు అనిపించింది. భయ్యా మ్యాడ్ సినిమా ఇప్పుడు వచ్చిన నా అయితే మైండ్ పోయింది భయ్యా, మైండ్ పోయింది. సినిమా అంటే ఇది చాలా రోజుల తర్వాత నేను ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయిన సినిమా మ్యాడ్ 1 కన్నా మ్యాడ్ మ్యాక్స్ మాత్రం సూపర్. ఈ వీక్ మాత్రం బ్లాక్ బాస్టర్ మూవీ ఏదైనా అంటే మ్యాడ్ సినిమా. ఎందుకంటే చాలా సినిమాలు, ఒక సినిమా ఫైటింగ్ సీను, ఒక సినిమా పోలీస్ క్యారెక్టర్, ఒక సినిమా ట్విస్టులు, ఒరే అమ్మ ఏమేమో తీసాలి కానీ సింపుల్గా
స్వీట్గా నాకైతే చాలా బాగా నచ్చింది. ఫుల్ నవ్వుకున్నాను. ఒకటే అన్న, మీరు 300 పెట్టి సినిమాకి రండి, నవ్వుకొని పోతారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి చెప్పుకోవాలంటే అసలు ఆ నలుగురు క్యారెక్టర్ మాత్రం సూపరు. దాంట్లో లడ్డు క్యారెక్టర్ ఉంటుంది భయ, ఆ లడ్డు అన్న అసలు ఏం యాక్టింగ్ చేసినావు అన్న. అంటే మన సినిమాకి పోతే ఏదో ఊహించుకొని పోతాం కదా, కానీ ఒకటే నవ్వుకోవాలా, యూత్ఫుల్ అండ్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి సినిమాకి రండి. అండ్ ఒక్కొక్క సాంగ్ ఉందన్న, స్వాతిరెడ్డి సాంగ్కి అబ్బా ఏం డ్యాన్స్ అన్న, హీరోయిన్ ఇన్ని రోజులు ఎటుపోయినావు మేడం. అండ్ ఇంకొకటి ప్రియాంక జోర్, ఆమె ఒక్క సాంగ్ ఉంటుంది భయ, అసలు ఒకటి మా సాంగ్ ఉంటుంది. ఆ మా సాంగ్ ఏందో సినిమాకి రండి తెలుస్తుంది. ఉండేదల్లా ఒకటే కామన్ పాయింట్ ఏంటంటే, అది సినిమాలో ఉండేదల్లా ఒకటే ఏంది, మ్యాడ్ 1లో హీరోయిన్లు ఉండరు, మ్యాడ్ 2లో హీరోయిన్లు లేరు. అయినా మాకేం బాధ లేదు. ఈ సినిమాలో స్వాతిరెడ్డి ఉంది భయ, అబ్బా అబ్బా స్వాతిరెడ్డి వేసే డ్యాన్సులు, ఆ రొమాన్స్లు, ఆ ఫిగర్ ఉంది, అబ్బా 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 నేను చూసి గిలగల కొట్టేసుకున్నా. ఎన్టీఆర్ బామర్దే కాదు, ఆ నలుగురు బామర్తులు అందరూ నా బామర్తులు వాళ్ళు, నలుగురు నా బామర్తులు వాళ్ళు, ఆ హీరోలు అందరూ ఒక్కరు కాదు. ఇందులో మీరు తెలుసుకోవాల్సిన ఇదే, మోసపోకండి దయచేసి, ఎవరు చెప్పిన మాట వినకండి. నలుగురు హీరోలు బాగా చేశారు. గోవా సీన్లు అయితే అబ్బాబ్బా ఉన్నాయన్నా, మా ఊరిలో లేవన్నా బికినీ సీన్లు ఉన్నాయి. అబ్బాబ్బా బికినీలో హీరోయిన్ చూస్తుంటే అన్న కింద మీద కారిపోతుంది. ఎవరికైనా ఏం కారిపోద్ది, చెమట్లో గిలగిల కొట్టేసుకుంటారా. 5కి 10, 5కి 10, 100కి 100, 1000కి 1000 ఎన్నన్నా ఇచ్చేసి అవసరం ఒక నిమిషం చెప్తా. కాబట్టి ఈ సినిమా A²+B²+2AB బాగుందన్న, సినిమా బాగుంది నిజంగానా. దాంట్లో కామెడీ ఉంది సినిమా మొత్తం. మనం చాప్టర్ 1 చూసినాం అన్న, మ్యాడ్ చాప్టర్ 1 ఎట్లుంది సినిమా, అంత కాలేజ్ సినిమాలో సీన్స్ ఉండే, కాలేజీలో అంత కొట్టుకుడు అంతా మొత్తం డ్రామా ఉండే. మన ఇది మ్యాడ్ 2 వచ్చేసి, మ్యాడ్ 2లో ఏంటంటే మొత్తం గోవా బీచ్లో ఉంటుంది అన్న కామెడీ. సెకండ్ హాఫ్లో వచ్చేసి మ్యారేజ్ అయిపోద్ది అన్న, మొత్తం పెళ్ళి అయిపోయింది. మన లడ్డు కానీ మొత్తం మ్యారేజ్ ఫంక్షన్ ఉంటుంది, అక్కడ ఉంటుంది అన్న, పిచ్చ కామెడీ ఉంటుంది, బాగుంటుంది సినిమా. అందరూ చూసే సినిమా అన్న సినిమా చూడండి అన్న నా గుడ్డు మీద పట్టు, మ్యాడ్ సినిమా సూపర్ హిట్. సినిమాల పాటలు కావచ్చు, వాళ్ళ యాక్టింగ్ కావచ్చు, బిహేవియర్, ఫ్రెండ్స్ అంటే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అన్న, బాగా కామెడీ జోనర్. మ్యాడ్ 2 అనేది మ్యాడ్ 1కి మించి కామెడీ అనిపించిందండి. సో ఎలా అంటే ఒక మనకి ఎలా అయితే ప్రెజరైజ్ ఉంటామో, ఆ ప్రెజర్ మొత్తం ఒక బ్లాస్ట్, మంచి రిలీఫ్ అనిపిస్తుంది అండి. సో అంటే మైండ్ రిలీఫ్ సినిమా. సో టికెట్ వర్త్ మూవీ. సో కంపల్సరీ రండి, ఫ్యామిలీ అంతా ఫ్రెండ్స్తో రండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక్కళ్ళు కూడా సీట్లో కూర్చోట్లేదు, మొత్తం పడి నవ్వుతున్నారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. చాలా అంటే చాలా బాగుంది. మ్యాడ్ హిట్ అనుకుంటే మ్యాడ్కి మించి అనమాట. త్రోట్ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు, ప్రతి ఫన్ జోక్ పేలుతూనే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. మెయిన్ ఆ స్వాతిరెడ్డి సాంగ్స్కి అయితే సీట్లలో ఎవరు కూర్చోరనమాట, అంత గ్లామర్ ఉంది. సో కొత్త అమ్మాయిలు వస్తుంటారు. ఆ గోవా ఎపిసోడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో మెయిన్ ఆ లడ్డు క్యారెక్టర్, మెయిన్ ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చాలా అంటే చాలా బాగా చేశారు. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. సో చాలా బాగుందన్న. ఆ సునీల్ గారి క్యారెక్టర్, అనుదీప్ కేవి గారు చిన్న సీన్ అయినా కానీ చాలా కామెడీ ఉంటుంది. అశోక్ అతనైతే ఇంకా చెప్పక్కర్ల, క్లైమాక్స్ సీన్, సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఫ్యామిలీ చూడొచ్చు, ఇది మంచి ఎంటర్టైన్మెంట్ మూమెంట్. ఇంకా అంటే కామెడీ పరంగా అయితే సూపర్ ఉంది. అంటే మ్యాడ్ 1లో కొంచెం కామెడీ లైట్గా తక్కువ, అందులో 90%, ఇందులో 100% కామెడీ ఉంటుంది. చాలా బాగుంది అసలు మూవీ మాత్రం, అందరు చూడాలి. బాగా అంటే నాకు గోవా సీన్స్ అన్నీ బాగున్నాయి. గోవా సీన్స్ బాగా నచ్చాయి నాకు సంగీత్ శోభన్ బాగా నచ్చాడు. డీడీ అతని యాక్టింగ్ నిజంగా చాలా బాగుంటుంది. సునీల్ గారి క్యారెక్టర్ ఇంకా పాత సునీల్ని చూసినట్టుంది. ఆయన సీరియస్గా యాక్ట్ చేసిన జోక్స్ అన్నీ బాగా పెట్టారు, అన్నీ అదిరిపోయాయి. ఆయన ఎక్స్ప్రెషన్స్ అన్నీ కరెక్ట్గా చేశారు. చాలా సూపర్ అన్న, అసలు కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. కామెడీ సూపర్ ఉంది. సెకండ్ హాఫ్లో గుండుగాడు ఎంటర్ అవుతాడు, వాడు వచ్చిన కానుంచి పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. ఇక అది జెన్యున్ స్టోరీ అన్నది. ఎందుకంటే జెన్యున్గా బయట అందరికి జరుగుతుంది. 40 years ఎబో ఉన్న వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళు ఉంటారుగా, అదే పెళ్లి ఎట్లా క్యాన్సిల్ అయిందిరా ఏం చేయాలి, జెన్యున్ కామెడీ చాలా బాగుంది.